అన్నట్టు ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ద ఆడియన్స్, విజయవాడ, గుంటూరు, ఆల్ ఓవర్ వేర్ ఎవర్ తెలుగు ఆడియన్స్ అదే ఇన్నాళ్ళు నన్ను ప్రొపగేట్ చేస్తూనే వచ్చారు. ఈ సినిమా గురించి ఇంకా ఈ టీజరు, ఈ సాంగ్స్ ఇవన్నీ చాలా వైరల్ చేశారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ తెలుగు ఆడియన్స్ అండ్ ఆఫ్ కోర్స్ మీడియా ఫర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్ వెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ ఆల్వేస్. యా, చాలా చాలా థ్యాంక్స్. అరవింద్ గారు, ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలో అన్ని వెరైటీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ అనేది త్రిమూర్తులు అనేది ఏంటో కారణం? ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఎందుకంటే ఇతను చేసే పనులు ఆ పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్గా అక్కడ ఉన్న వాళ్ళకి నచ్చదు కాబట్టి ఎప్పటికప్పుడు ఇతన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాలో అతను 55 ట్రాన్స్ఫర్స్ అవుతాడు ఇన్ 10 years గ్యాప్లో. అందుకని ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అని పెట్టాడు. సార్, ఇప్పుడు మళ్ళీ మీరు జర్నీ స్టార్ట్ చేశాక ఈ మూవీ నుంచి మీకు ఎలా ఉంటుంది? అంటే పాత సినిమాలాగా ఇప్పుడు ఈ మూవీ ఒక ప్రత్యేకమైన పేరు తీసుకొస్తున్నాం. ఈ మూవీ ఎలా ఉంటుందంటే ఇదివరకు నా మంచి సినిమాలు ఏదైతే జనాలు ఎంజాయ్ చేశారో పబ్లిక్ ఆడియన్స్, అట్లాగే ఇంకొక మంచి సినిమా ఇవ్వటానికి క్వాలిటీ ఫిల్మ్ విత్ గుడ్ కంటెంట్ తయారు చేసాం. సో ఆ పరంగా ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను. సార్, ఇది కాకుండా ఇంకేమైనా మూవీస్ తీస్తున్నారా? ప్రస్తుతానికి ఇది, మిగతా యాజ్ ఇట్ గోస్ విల్ టెల్. మీరు మీ అందరూ ఇది పెద్ద హిట్ చేయండి, ఖచ్చితంగా చేస్తారు. ఇందులో మీకు బాగా నచ్చిన ఎందుకంటే నాకు బాగా నచ్చిన సాంగ్ టాటా టాటా. మీకు టైటిల్ సాంగ్ చాలా చాలా నచ్చింది నాకు. మీ కమ్బ్యాక్ విషయంలో ఈ ఒక్క సినిమాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? స్పెసిఫిక్గా అదే స్ట్రాంగ్ కంటెంట్ ఉంది, క్యారెక్టర్ బాగా నచ్చింది, త్రిమూర్తులు అందరినీ ఆకట్టుకుంటాడని ఆ సినిమాలోకి తీసుకెళ్తాడనే నమ్మకం ఉంది. అందుకని ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు నాకు బాగా నచ్చింది. ఈ మూవీలో అంటే ప్రేక్షకులకి ఏ రకమైన టైప్ ఆఫ్ లో ఉంటాయి అంటే కామెడీ కానీ అలా సీరియస్నెస్ కానీ అలాగే ఉంటుంది? అన్ని ఇమోషన్స్ ఉంటాయి. చిన్నగా ఒక చిన్న స్థాయి కానిస్టేబుల్గా మొదలై ఒక ఫన్నీగా వెళ్తూ ఒక సీరియస్ కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళి ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి ఒక విజయం సాధించే ఒక క్యారెక్టర్లా ఉంటుంది. అందరి మనసులకి దగ్గర అవుతుందని నేను అనుకుంటున్నాను. మూవీస్ ప్రధానంగా గ్యాప్ తీసుకోవడానికి కారణం మంచి కంటెంట్ ఒకటి, సందర్భం ఒకటి కుదరలేదు ఎన్ని ఏళ్ళు. బట్ ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తితో అది అచీవ్ చేయగలిగాం. చాలా మూవీస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తున్నారు కదా, ఈ ఫీలింగ్ మీకు ఎలా ఉంది? ఈ ఫీలింగ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. బికాస్ నేను ఎప్పటి నుంచో ఏదైతే అనుకుంటున్నానో ఇప్పుడు అది అవ్వబోతుంది, మనం అందించగలుగుతున్నాం ఆడియన్స్కి అనే హ్యాపీనెస్ చాలా ఉంది. మీకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ కదండి, మరి ఆ లేడీస్కి ఈ మూవీ నచ్చుతుందని అనుకుంటున్నారా? వాళ్ళని ఆకట్టుకోగలను అనుకుంటున్నారా? లేడీ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ నాకు చాలామంది నేనంటే ఇష్టపడతారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఇది ఎప్పుడైనా ఇప్పుడు నేను కొంత రెస్పాన్స్ తీసుకుంటే ఎక్కువగా అమ్మాయిలకి, ఫ్యామిలీస్కి ఆ క్యారెక్టర్ బాగా నచ్చుతాను. నేను చూసిన వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. సో ఆ విధంగా గ్యారంటీగా ఫ్యామిలీస్కి, లేడీస్కి అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుందని నమ్ముతున్నాను.